హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. దిస్ ఈజ్ మీ లక్కీ. నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ తొలిసారి ఒక అద్భుతమైన సినిమాతో మన ముందుకు వస్తున్నారు. అదే కమిటీ కుర్రాలు. అండ్ ఈ సినిమాలో ఏ ఎలిమెంట్ లేదో అడగండి. ఎమోషన్స్ కావచ్చు, ఫ్రెండ్స్ మధ్య ఆ బాండింగ్ అండ్ ఒక కాస్ట్ సిస్టమ్ ఇలాంటివి ఫ్రెండ్స్ మధ్య వస్తే అసలు ఎలా విడిపోతారు ఏంటి ఎలిమెంట్స్ అన్నీ కూడా చాలా చక్కగా ప్రజెంట్ చేశారు. ఎమోషన్స్ని చాలా బ్యూటిఫుల్గా చూపించారు. సో ఈ సినిమాకి సంబంధించి ఎన్నో విషయాలు తెలుసుకుందాం రండి. సో రైట్ నౌ వీ హ్యావ్ ద టీమ్ అండ్ అవర్ ఫేవరెట్ నిహారిక గారు విత్ అస్. అండ్ ఎస్, హాయ్ ఎవ్రీవన్. అక్షయ్ బ్రిటిష్ అండి. బ్రిటిష్. ఇది ఒరిజినల్ నేమ్సే కదా? కాదు, కిషోర్ క్యారెక్టర్ నేమ్ కిషోర్ అండ్ బ్రిటిష్. నీ ఒరిజినల్ పేరేంటి? శివకుమార్. శివకుమార్ అండ్ కిషోర్. శివకుమార్ అండ్ అక్షయ్. ఓకే. సో ఎస్, ఎలా అనిపిస్తుంది మీకు ఇలా వర్క్ చేయడం యునో అండర్ ది ప్రొడక్షన్ ఆఫ్ నిహారిక గారు, బిగ్ మూవీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ నిహారిక గారు, ఐ స్టార్ట్ విత్ యూ. ఒక సినిమాకి ఇంతమంది యాక్టర్స్ ఎందుకు అవసరం? అంటే ఎందుకు ఇంతమంది క్యారెక్టర్స్, ఇంతమంది కొత్త ఫేసెస్ని తీసుకున్నారంటే? ఫ్రాంక్లీ యూ షుడ్ ఆస్క్ ద డైరెక్టర్ దిస్ క్వశ్చన్. ఎందుకంటే ఆయన రాసుకున్న స్టోరీ హీ వాంటెడ్ టు షో అ వెరీ రూటెడ్, వెరీ ఇంటెన్స్ విలేజ్లో ఫ్రెండ్స్ మధ్యన జరిగే ఒక డ్రామా. 30 years వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, ఫ్రమ్ ది ఏజ్ ఆఫ్ 8 టు ది ఏజ్ ఆఫ్ 30 ఎలా ఉంటుంది వాళ్ళ లైఫ్ అని చూపించడానికి రాసుకున్నారు. అందులో ఆయన రాసుకునే ప్రాసెస్లో హీ రియలైజ్ దట్ దే కాంట్ బీ వన్ హీరో. అందరి లైఫ్స్లో వాళ్ళు హీరోసే. ఇప్పుడు తిన క్యారెక్టర్కి తిన లైఫ్లో హీఈస్ ద హీరో ఫర్ హిమ్ కదా, తిను హీరో. సో అలాగే మేము 11 మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ రాసుకున్నాం అండ్ దే బికేమ్ అవర్ హీరోస్. 11 ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ సినిమాకి ప్రాణం పోసాయి అంటారు. సో దీంట్లో మరి ఇంత సెన్సిటివ్ ఎలిమెంట్ ఎందుకు తీసుకున్నారు? కాస్ట్ సిస్టమ్ అనేది వెరీ సెన్సిటివ్ పాయింట్. ఐ థింక్ 50% మనకు ఇదైతే చాలా ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది మూవీలో. సో వై, ఎందుకు? I think it's not, I mean it is definitely a sensitive topic. అందుకనే మేము కూడా చాలా జాగ్రత్తగా we did not take any names, we did not point fingers, వీళ్ళు తప్పు వీళ్ళు రైట్ అని ఎక్కడ చెప్పలేదు. we just told this is how our system is. మన సిస్టమ్ ఇలా ఉంది అని చెప్పాం. అందులో తప్పులు రైట్ అది మీరు, ఇట్స్ యువర్ చాయిస్ వాట్ యూ థింక్ ఇట్ ఈస్. సో వీ డెల్ట్ విత్ ఇట్, చాలా సెన్సిబుల్గా డీల్ చేసామని నేను అనుకుంటున్నాను. యా, అండ్ ట్రైలర్ మొత్తం కూడా వింటేజ్ వైబ్స్ అండి. అంటే ఇలాంటి కాన్సెప్ట్స్ మనం ఇంచుమించు చూస్తూనే ఉన్నాము. బట్ ఎందుకో రిఫ్రెషింగ్ అనిపించింది. మళ్ళీ సేమ్, మళ్ళీ రొటీన్ మొనాటనెస్ అనే ఫీలింగ్ అయితే రాలేదు కానీ బట్ ఇట్స్ అ వెరీ రిఫ్రెషింగ్. సో లెట్స్ మీ క్యారెక్టర్స్ గురించి మీరు చెప్తారా? అసలు మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? క్యారెక్టర్ పేరు కిషోర్ అండి. యా, తమ్ముడు కోసం తప్పైనా ఒప్పైనా చేసే అన్న క్యారెక్టర్ నాది. బేసికల్లీ సినిమాలో నా క్యారెక్టర్ హీరో. అంటే సినిమాలో హీరో అవుదాం అనుకుంటాం. ఓ, సినిమాలో మళ్ళీ హీరో అవుదాం అనుకుంటా. సినిమానా? సినిమాలో నేను ఇండస్ట్రీ పర్సన్. ఓకే. సినిమాలో నా కిషోర్ అన్న క్యారెక్టర్ ఇండస్ట్రీ పర్సన్. ఓకే. తమ్ముడు కోసం ఏదైనా చేసే అన్నయ్య. ఆ తర్వాత తన తప్పు తెలుసుకుని తను రియలైజ్ అవుతాడు. తమ్ముడు ఇంకా సినిమా చెప్పేస్తాను, నేను ఇంకేం మాట్లాడతాను. మీ క్యారెక్టర్ అండి? నా క్యారెక్టర్ వచ్చేసి బ్రిటిష్ అండి. ఈ బ్రిటిష్ అనే క్యారెక్టర్ ఒక తక్కువ హైట్లో ఉండి, బ్లాక్ కలర్గా ఉండి, వాడి ఒప్పో ఏం తెలియదు అనమాట. అలాంటి క్యారెక్టర్ అనమాట. అసలు ఎలా అంటే మీ క్యారెక్టర్ మీరు చక్కగా చెప్పారు, ఎలా ఉన్నారో అలాగే ప్రెజెంట్ చేశారు మూవీలో. ఎలా పట్టుకున్నారు మిమ్మల్ని? మీ దగ్గరికి ఎలా వచ్చారు వంశీ గారు? అసలు tell you about British's character. He is someone who ఈజీగా నమ్మేసే క్యారెక్టర్. దట్స్ వాట్ ఐ థింక్. జనాల్ని ఈజీగా నమ్మేస్తాడు. ఫ్రెండ్ అనుకుంటే హీల్ గివ్ హిజ్ ఎవ్రీథింగ్ ఆ ఫ్రెండ్కి. అలాగే తనకు కూడా ముక్కు మీద కోపం ఉంటుంది. హీఈస్ క్వైట్ ఈగోయిస్టిక్. అంటే నా అనుకున్న మనుషుల్ని ఎవరైనా ఏదైనా అంటే అసలు తీసుకోలేడు అనమాట. సో హీ హ్యాస్ దట్ క్యారెక్టర్. ఓ, సో ఏంటి రియల్ లైఫ్లో కూడా అంతేనా? మీరు నమ్మేస్తారా? బ్లైండ్గా ట్రస్ట్ చేస్తారా అందరినీ? అలా ఏం లేదు. కొంతమందిని నమ్ముతాను, కొంతమంది నమ్మను. చాలా కాన్షియస్ ఉంటారు. యా. ఓకే. సో మీరేంటి నిహారిక గారు, మీకు కూడా అలా బ్లైండ్గా ట్రస్ట్ చేసే అలాంటివి ఏమన్నా? అంటే ఐ లెర్న్ ఫ్రమ్ మై మిస్టేక్స్ అండి. ఐ డిడ్ నాట్ ట్రస్ట్ బ్లైండ్లీ ఫ్రమ్ కాలేజ్, స్కూల్ టైమ్స్ నుంచే
ఐ హ్యావ్ అ వెరీ క్లోజ్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అనమాట స్కూల్ టైం నుంచి. సో వాళ్ళే నా ఫ్రెండ్స్ ఇప్పటి వరకు. మధ్యలో ఈ వర్క్ వల్ల కలిసిన కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, లేకపోతే అదర్ మీన్స్లో కలిసిన కామన్ ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నారు, కానీ ఐ హ్యావ్ సమ్ వెరీ గుడ్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్. అండ్ వాట్ అబౌట్ యూ? మీరు ఎలాంటి పర్సన్? ట్రస్ట్ చేస్తారా బాగా, లేదా కాన్షియస్ ఉంటారా? చెప్పండి, యువర్ టీమ్ నీడ్స్ టు నో. యాక్చువల్లీ నేను ఎవరిని అంత తొందరగా నమ్మను. ఒకవేళ నమ్మానంటే గుడ్డిగా నమ్ముతాను అంతే. కానీ నేను నమ్మడం అన్నది హైలీ ఇంపాసిబుల్. హైలీ ఇంపాసిబుల్. చాలా రేర్ కేసులో ఎవరో నచ్చుతారు, బట్ తర్వాత వాళ్ళని బ్లైండ్ గా నమ్మేస్తారా? అవసరమైతే వాళ్ళ కోసం చచ్చిపోతా కూడా. ఓ మై గాడ్, అలాంటి పర్సన్ ఉన్నారా అసలు? నేను ఓకే, మీ లైఫ్లో అలాంటి పర్సన్ ఉన్నారా అంటున్నా. నా లైఫ్లో అయితే ఉన్నారు. ఉన్నారా? ఎవరు లేరంట. నిజాలు చెప్పాలి మనం, అబద్ధం చెప్పొద్దు. నేనైతే అబద్ధం చెప్తాను. నిహారిక గారు, యువర్ సెలెక్షన్ ఆఫ్ స్టోరీస్ ఆర్ లైక్, ప్రతి స్టోరీలో కూడా మీరు యాక్ట్ చేసినా లేదా మీరు ప్రొడ్యూస్ చేసినా కూడా స్టోరీస్ చాలా చక్కగా ఎంచుకుంటున్నారు. యూనిక్నెస్ ఉంటుంది. డెడ్ పిక్చర్స్ అనుకుంటా కదా లాస్ట్. యా, సో యూనిక్నెస్ అది చాలా బాగుంది. బట్ మీ స్టోరీ సెలెక్షన్ విషయానికి వస్తే అసలు ఏ ఎలిమెంట్స్ మీరు చక్కగా, అంటే ఏవి చూస్తారు కాన్షియస్గా విచ్ విల్ వర్క్? ప్రొడక్షన్ వైజ్ నేను స్టోరీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఐ సీ అ లైఫ్, ఒక జెన్యూనిటీ ఇన్ ద ప్రాజెక్ట్. అది ఎస్పెషలీ విత్ ద మేకర్ ఆల్సో, విచ్ ఇస్ ద డైరెక్టర్. అది నాకు వంశీ గారిలో నాకు ఆ క్వాలిటీ చాలా ఇష్టం. హీస్ చాలా క్లారిటీ, ఆయనకి ఏది ఎలా చేయాలి అన్న క్లారిటీ చాలా ఉంది. అండ్ కమ్టికురలో ఆయన బేబీ అనమాట. ఆయన ఎన్నో ఇయర్స్ నుంచి దాన్ని చక్కబెట్టుకుంటూ వచ్చి హీ కేమ్ అండ్ ప్రెజెంటెడ్ ఇట్ టు మీ. నాకు ఏ విషయం చూసా అంటే ఐ జస్ట్ సీ జెన్యూనిటీ అండ్ ఆల్సో ద కమర్షియల్ ఆస్పెక్ట్, హౌ ఇట్స్ గోయింగ్ టు వర్క్ ఇన్ ద సినిమా థియేటర్స్, హౌ ఇట్స్ గోయింగ్ టు వర్క్ ఇన్ థియేటర్స్. అండ్ లవ్ స్టోరీ ఏమన్నా ఉందా దీంట్లో? యా, 4 love stories. 4 love stories? Yeah, 4 ఓ మై గాడ్, ఇది చాలా పెద్ద సినిమా అనిపిస్తుంది అసలు. 4 love stories అంటే ఇట్స్ నాట్, దే ఆర్ నాట్ ఫుల్లీ మెయిన్ స్ట్రీమ్, బట్ మనకి యంగ్ ఒక 18-20 yearsలో ఉండే లవ్ స్టోరీస్, ఆ చిన్న స్వీట్ ఇమ్మెచ్యూర్ లవ్ స్టోరీస్ ఏవైతే ఉంటాయో అలా ఉంటాయి. యా, అండ్ ఇక్కడ యా టెల్ మీ, ఆల్ రౌండర్, ఆల్ టైప్స్ ఆఫ్ లవ్ స్టోరీస్ అంటారా? ఓ మీరు టీనేజ్లోనే పోయింది ఆ టైప్లో మొత్తం. సో మీ రియల్ లవ్ స్టోరీ ఏంటి? హీస్ బీయింగ్ వెరీ కాన్షియస్. నెక్స్ట్ నా మీదకి వస్తుంది. సినిమాలో లేదు మేడం. యా, బట్ ఇంతమంది యాక్ట్ చేశారంటే చాలా కలకలగా ఉంది అనమాట. అబ్బాయిలందరూ కలిసి ఒక దగ్గర ఉంటే ఎట్లా జోష్ ఉంటుందో. ఎవ్రీ డే ఇన్ మై ఆఫీస్ ఈవెన్ టిల్ డేట్ ఫుల్ కలకలగా ఉంటుంది. ఏమైంది, ఎందుకు అవుతున్నావు? చెప్పు. ఏదో చెప్పట్లేదు, చెప్పండి. అంటే స్కూల్లో పిల్లలు ఎలా ఉంటారో అట్లా అనిపిస్తుంది మేడంతో మాకు ఆఫీస్లో. మేడం ఏంటి, మేడం చాలా స్ట్రిక్ట్ ఉంటారా? అయితే నేను రాగానే అలాగే అంటారు, గుడ్ మార్నింగ్ ప్రిన్సిపలా? గుడ్ ప్రిన్సిపల్, ఐఎమ్ వెరీ ఫ్రెండ్లీ ప్రిన్సిపల్. వాళ్ళు చెప్పట్లేదు, మీరు ఫోర్స్ చేస్తున్నారు. లేదు మేడం, చాలా మంచి ప్రిన్సిపల్ మేడం. అంతేనా? చెప్పిస్తే చెప్పి లేదు సీరియస్లీ, నేను ముందే చెప్పేసా ప్రిన్సిపల్ అని. కాకపోతే మేడంని చూస్తే భయపడాలో వద్దా అని కొంతమంది ఉంటాం, కొంతమంది అయితే అసలు భయపడరు. ఓ, తర్వాత అంత ఫ్రెండ్లీగా అయిపోతారు. మేడం చాలా ఫ్రెండ్లీ ఫస్ట్ నుంచి. అసలు యాక్చువల్గా మేము ఈ సినిమాలో ఇంత ఫ్రీగా ఇంత హ్యాపీగా చేసుకున్నాం అంటే దానికి కారణం మొత్తం మేడమే. యాక్చువల్గా మా అదృష్టం, యాక్చువల్గా మేడం మా ప్రొడ్యూసర్ అవ్వడం అనేది. బేసికలీ ప్రొడ్యూసర్ అంటే చాలా వచ్చిన వెంటనే నిలబడడం ఇలాంటివన్నీ ఉంటాయి, కానీ మేడం వచ్చినప్పుడు చాలా చిల్గా ఉంటాయి, ఇదిగా ఉంటాయి. మేడం కూడా అలా ఉంటుంది. టెల్ మీ, నిహారిక గారిలో ఒక 5 బ్యూటిఫుల్ థింగ్స్ విచ్ యు నోటీస్డ్. 5 చాలా కష్టం అంటారా? 2 చెప్పండి. థింగ్స్ అంటే ఇంగ్లీష్ రాదు. చాలా బాగా మీకు నచ్చిన క్వాలిటీ, బాగా ఇన్స్పైర్ అయిన క్వాలిటీ కావచ్చు కదా. ఏమన్నా సరే తీసుకుంటారు మేడం గారు. ఏం మాట్లాడినా, సరదాగా మాట్లాడినా, సీరియస్గా మాట్లాడినా అది సీరియస్గా తీసుకోరు మేడం గారు. క్షమించి అంటే ఫన్గా వదిలేస్తారు అన్నమాట. ఇప్పుడు కూడా సీరియస్ అయితే ఎప్పుడు తీసుకోలేదు మేడం గారు. అదొక మంచి క్వాలిటీ మేడం గారు ఇప్పుడు కూడా. ఇంకొకటి ఏంటంటే ఎప్పుడు కూడా మెగా ఫ్యామిలీ అంటే ఒక మెగా ఫ్యామిలీ వారసురాలు అయితే ఎప్పుడు మాతో లేరు. స్టార్ కిడ్ అనేది మీకు లేదు అసలు, ఎప్పుడు లేదు. ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా ఎప్పుడు లేదు. అది చాలా గుడ్ క్వాలిటీ, మీరు చేసుకున్న అదృష్టం నిజంగా. వావ్. అండ్ మీరు? మేడం గమ్మీ స్మైల్ అంటే నాకు ఇష్టం.
ఓఫో అండ్ మేము ఎప్పుడు చిన్నపిల్లల నుంచి ఎప్పుడు మేడం స్క్రీన్ మీద చూడడమే. అంటే నేను ఎవరిని స్టార్ చేయల్ని ఇంత సింపుల్గా నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసింది కాబట్టి సెట్లో కూడా చాలామంది జూనియర్స్ వాళ్ళు అంటే మేడం అసిస్టెంట్ మేడం చాలా మంచిగా ఉంటారు, ఓపెన్ డౌన్ టు ఎర్త్. నేను అన్ని పర్సనల్గా లైవ్గా ఎక్స్పీరియన్స్ చేశాను. మేము అందరూ అదృష్టం ఉంటాం యాక్చువల్గా మేడంని ఇంత దగ్గర నుంచి ఎక్స్పీరియన్స్ చేయడం. మంచి ప్రిన్సిపల్ దగ్గర నుండి స్టార్ట్ అయింది, ఎండ్ అవ్వట్లే అసలు. I am so grateful that I have such a good team. అందరూ వీళ్ళిద్దరనే కాదు 11 మంది, అండ్ ఆల్సో మై హీరోయిన్స్ ఆర్ 4 to 5 heroines. Everyone is so genuine and they're so genuine in their craft. వర్క్ నిజంగా 2.5 years నుంచి ఎప్పటి నుంచి అయితే వాళ్ళు అసోసియేట్ అయి ఉన్నారో అప్పటి నుంచి ఎంత హార్డ్ వర్క్ ఇచ్చారంటే అక్షయ్ ఈజ్ నాట్ జస్ట్ అన్ యాక్టర్, హీఈస్ ఆల్సో ద ట్రైనర్, హీఈస్ ఆల్సో ద ఫిజికల్ ట్రైనర్. వీళ్ళందరికీ 18 years లాగా కనిపించాలి, ఇంకా 30 years లాగా కూడా కనిపించాలి అంటే ఒక 13 to 15 kgs తగ్గారు అనమాట వెయిట్. వీళ్ళు తగ్గి మళ్ళీ పెరిగారు ఆ ఏజ్ కనిపించడానికి. సో దానికి హీ ఓన్లీ వుడ్ టుక్ కేర్ ఆఫ్ ద డయట్ అండ్ ద వర్క్. చాలా లెందీ కదా అసలు. ఎంత టైం పడింది షూటింగ్ మొత్తం? ఎన్ని 40 days for losing and again 40 days for gaining. ఓ మై గాడ్, వాట్ ఏ కంట్రోల్ హీ హ్యాస్. ఇట్స్ నాట్ ఓన్లీ మై గ్రేట్నెస్, ఇట్స్ అప్ టు ద బాయ్స్ ఆల్సో. ఎందుకంటే వాళ్ళు పుష్ చేశారు. అదేదో సామెత చెప్తారు, గుర్రాన్ని నీళ్ళ దగ్గర తీసుకెళ్ళాను, నీళ్ళు తాగడం అదే. నేను అందరినీ నీళ్ళ దగ్గర తీసుకెళ్ళాను, అందరూ తన నీళ్ళు తాగారు. Wonderful. They're all very genuine, very true to the craft, because they all have a very bright future. Because I can see, ఎందుకంటే I believe that ఏదన్నా వర్క్లో ముందుకెళ్ళాలి అంటే ఫస్ట్ కావాల్సింది డిసిప్లిన్. దట్ ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్, బ్రిటిష్ అండ్ అక్షయ్, everyone, Atram, Ravi, Subbu, Surya, Shiva, everyone has so much discipline. నిజంగా కుర్రాళ్ళు అంటే కుర్రాళ్ళలాగా అంతా అల్లరి అది కూడా ఉంది, ఆల్సో ఫుల్ డిసిప్లిన్. బ్యాలెన్స్ చేశారండి మేడం, చాలా బ్యాలెన్స్. నేను బ్యాలెన్స్ మ్యాన్. ఇంకోటి ఏంటంటే నాకు అందరిలోకి బెస్ట్ స్టూడెంట్ ఎవరంటే ఇతనే, బ్రిటిష్. ఎందుకంటే పొట్ట తగ్గించేటప్పుడు 6 pack చేశాడు, ఇప్పుడు పొట్ట పెంచిన తర్వాత ఫుట్బాల్ ఒక ప్రెగ్నెంట్ లేడీగా ఎక్కువ పెంచాడు. మీకు సినిమా చూసినప్పుడు మీకు అర్థమైపోతుంది, మీరే షాక్ అవుతారు. అందరూ బెస్టే, అందరిలోకి ఇతను కొంచెం ఎక్కువ. నేను మిస్టర్ ఇండియా కాంపిటీషన్ అంటే మోడలింగ్ కాంపిటీషన్కి వెళ్ళిపోయిన హైయెస్ట్ ప్లాంక్ రికార్డు 6 minutes, 8 minutes point 30 seconds అంతా చేశాడు ప్లాంక్. ఓ మై గాడ్, సో మచ్ డెస్పరేటెడ్. కానీ ఫుడ్ కంట్రోల్ అస్సలు ఉండదు. అప్పుడు మటుకు చాలా కంట్రోల్ చేసుకున్నారు ఆ 40 days. అది చాలా గ్రేట్ అసలు. అలాంటి క్వాలిటీ లేని పర్సన్ అది డెవలప్ చేయడం అనేది చాలా గ్రేట్. మూవీ వాయిస్ అందరూ అలాగే డెస్పరేట్గా ఉన్నారు. నేను ఇతను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను కానీ అందరూ ఉన్నారు, నా పక్కన ఉన్నాడని ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, సో మూవీ ట్రైలర్ చూసినంతసేపు కూడా కొన్ని చాలా ఎమోషన్స్, అంటే మూవీ ఎండ్ అయ్యేలోపు ఏడ్చి ఆడియన్స్ బయటకు వెళ్తారేమో అని అనిపించింది ఒక పాయింట్ దగ్గర. డెఫినెట్గా ఏడుస్తారు, క్లాప్స్ కొడతారు, నవ్వుతారు. దే విల్ ట్రావెల్ అలాంగ్ విత్ ఆల్ ద క్యారెక్టర్స్. ఈ క్యారెక్టర్స్తో పాటు ట్రావెల్ అవుతారు. అలాంటి సినిమా కమిటీ కుర్రోళ్ళు అనేది. లాస్ట్లో ఏడవడం కన్నా ఒక చాలా సంతృప్తి పొందిన ఒక హార్ట్, ఒక కంటెంట్మెంట్ తోటి బయటకు వెళ్తారు అనమాట. సో అదైతే చెప్పగలుగుతాం, సాటిస్ఫాక్షన్. అంటే కొన్ని చూసాం విలేజ్లో జరిగే పాలిటిక్స్, ఇవన్నీ కూడా చాలా ఎలిమెంట్స్ ఉన్నాయిలేండి. అయితే ఇప్పుడు మూవీలో చాలా ఎలిమెంట్స్ చూపించారు కాబట్టి వామో ఇలాంటి సినారియో మన లైఫ్లో లేదు, థ్యాంక్ గాడ్ అనుకున్న ఏమన్నా సందర్భాలు ఉన్నాయా? ఫ్రెండ్స్ మధ్యన డిస్టర్బెన్సెస్ బికాస్ ఆఫ్ ద సిస్టమ్ అనేది ఇప్పటి వరకు నా లైఫ్లో అయితే లేదు. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దట్. ఐ థింక్ వీఆర్ ఇన్ అ జనరేషన్ వేర్ వీ డోంట్ రియలీ దాన్ని అంత స్క్రూటనైజ్ చేసి ఒకప్పుడు ఉండేలాగా, ఒకప్పుడు అంటే చాలా కాలం క్రితం ఉండే అంత ఆ డిస్పారిటీ లేవు మనకి ఇంకా. నో మోర్, ఐ డోంట్ థింక్ ఇట్స్ దేర్. అట్లీస్ట్ నాకైతే లేదు, నా ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరికి లేదన్నమాట. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దట్. ఆ ఓపెన్ మైండెడ్నెస్ ఉండడం చాలా గ్రేట్. అండ్ మీకు? మా జనరేషన్ వరకు ఇలాంటివి ఉండేవి, మా తర్వాత జనరేషన్ నుంచి లేవు. అంటే నా జనరేషన్ అంటే నా 10th class ఇంజనీరింగ్ వరకు ఈ కాన్ఫ్లిక్ట్స్ ఉండే, కానీ నా జనరేషన్తో ఆగిపోయినాయి. యాక్చువల్గా మా ప్రీవియస్ జనరేషన్స్ అంటే మా కాలేజ్ సీనియర్స్ ఇవి ఉండేవి,
కానీ ఈ జనరేషన్లో అందరూ సమానం, అందరూ ఈక్వల్గా చాలా ఒక అది మతమైన కులమైన ఏదైనా కానీ అందరూ చాలా దానికి చాలా మేము అదృష్టవంతులం ఈ థ్యాంక్ గాడ్ జనరేషన్. మనం ఇప్పుడు రైట్ నౌ ఈ జనరేషన్లో ఉన్నాం అనిపించిందా? డెఫినెట్లీ. అండ్ మీకు ఎనీ సినారియోస్ థ్యాంక్ గాడ్ ఇలాంటివి నా రియల్ లైఫ్లో లేవు అన్న? రియల్ లైఫ్లో ఏం లేవండి. ఏం లేవండి. మన సినిమాలో ఉండే ప్రాబ్లమ్స్ నాకు రియల్ లైఫ్ లో లేదు అమ్మయ్య అనుకొని ఏదనిపించింది? ఆ గొడవలేనా? అంతే కదా, ఆబ్వియస్ గా. అంతేనా? అంతే మేడం ఏం చెప్తే బికాస్ సమ్ గొడవలు ఈయన ఇన్స్టిగేట్ చేస్తాడు అనమాట సినిమాలో కొన్ని, అందుకని హాట్ హెడ్ కొంచెం. స్టోరీ చెప్పేస్తున్నారు. కొన్ని అందుకని స్టోరీస్ ఏ స్టోరీ ఎవరిదో కూడా తెలియట్లేదు. స్టోరీ చెప్పేస్తున్నారండి, ఏంటండి? సో ఇంతమంది స్టోరీస్ లో మీకు బాగా నచ్చిన స్టోరీ ఏంటి? 11 మెంబర్స్. నచ్చిన character. యా మీ క్యారెక్టర్ కాకుండా. నా క్యారెక్టర్ ఏం లేదు, నాకు శివ క్యారెక్టర్ అంటే ఇష్టం. కూల్ హెడ్. బేసికల్లీ నాకు అలాంటి రియల్ లైఫ్లో కూడా అలాంటి క్యారెక్టర్స్ అంటే ఇష్టం. కాన్ఫ్లిక్ట్ని కానీ దేన్నైనా ఎలా మేనేజ్ చేస్తాడు. ఆ క్యారెక్టర్ అంటే ఫస్ట్ నుంచి ఇష్టం, శివ క్యారెక్టర్. అండ్ మీకు బాగా నచ్చిన క్యారెక్టర్? ఐ లైక్ సుబ్బు, బట్ ఐ ఆల్సో లైక్ విలియం అండ్ పెద్దోడు. ఎందుకలా? పెద్దోడు. ప్రసాద్ అండ్ ఈశ్వర్, వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ చాలా ఇష్టం. ఎందుకంటే ప్రసాద్ వీళ్ళ యంగ్ పీపుల్ తోటి ఉన్నప్పుడు ఇలా అల్లరిగా తిరుగుతూ ఉంటాడు. అండ్ ఆల్సో ఈ కాన్ఫ్లిక్ట్ ఏదైనా వచ్చినప్పుడు హీ థింక్స్ లైక్ అ బిగ్గర్ పర్సన్. హీస్ లైక్ ఎందుకు ఇప్పుడు ఇదంతా మీ ట్రైలర్లో చూసుంటే ఇప్పుడు ఎందుకు ఇదంతా పదండి ఇలా ఆడుకుందాం అని చెప్పి. సో హీ నోస్ డీలింగ్ విత్ కాన్ఫ్లిక్ట్స్కి హీస్ వెరీ గుడ్ అనమాట పెద్దోడు అన్న క్యారెక్టర్. సో ఐ రియలీ లైక్ హిమ్. విలియం ఎందుకంటే హీస్ లైక్ అ రోమియో, హీస్ లైక్ అ లవర్ బాయ్, హీస్ లైక్ చాలా సిల్లీ అండ్ వెరీ క్యూట్. సో దట్స్ గర్ల్స్ కి బాగా నచ్చే క్యారెక్టర్. చాలా డెఫినెట్ గా నచ్చే క్యారెక్టర్. యా. అండ్ మీకు బాగా నచ్చింది? నాకు రాంబాబు క్యారెక్టర్. రాంబాబు క్యారెక్టర్. ఎవరు ఆ క్యారెక్టర్ ప్లే చేశారు? ఇక్కడ నా పక్కన ఉన్నాడు. ఓకే. ఎందుకు? అంటే ఏదైనా ఒక పని ఏదైనా చేయాలనుకుంటే ఫస్ట్ చేయనంటాడు, తర్వాత మళ్ళీ హెల్ప్ చేస్తాడు అనమాట. ఫ్రెండ్షిప్లో, గ్యాంగ్లో. That's true. We have so many friends like that. I also have friends like that. మళ్ళీ ఒక ఎమోషన్ అనమాట. ఫ్రెండ్స్ అందరూ వచ్చేసరికి ఎమోషన్, రియలైజేషన్ బాగుంటుంది క్యారెక్టర్. సో ఇప్పుడు మనం చూస్తున్నాం రకరకాల జోనర్లో మూవీస్ వస్తున్నాయి. హై టెక్నికల్ వాల్యూస్ కావచ్చు, రకరకాల కాంపిటీషన్స్ నడుస్తున్నాయి. సో ఈ మూవీ ఎందుకు రన్ అవుతుంది, ఎందుకు అంత కాన్ఫిడెన్స్ ఉందంటే ఏం చెప్తారు మూవీ గురించి? డెఫినెట్గా తెలుగు ఇండస్ట్రీ ఇప్పుడు నిజంగా ఎలా ఉందంటే ఒక మంచి సినిమా వస్తే దాన్ని డెఫినెట్గా జనాలు థియేటర్ దాకా వెళ్ళి చూస్తున్నారు. ఓటీటీ దాకా వచ్చేదాకా కూడా వెయిట్ చేయట్లేదు. ఎందుకంటే ఏ లాంగ్వేజ్ అయినా కూడా, అది ఒక చిన్న సినిమా కానీ పెద్ద సినిమా కానీ, ఇఫ్ ఇట్స్ యాజ్ బిగ్ ఎస్ కల్కి ఆర్ ఇఫ్ ఇట్స్ యాజ్ స్మాల్ బడ్జెట్ యాజ్ సంథింగ్ లైక్ బలగం అలాంటి చిన్న సినిమా, విలేజ్ డ్రామా అయినా కూడా కానీ ఓటీటీలోకి వచ్చేంత వరకు వెయిట్ చేయట్లేదు. దే ఆర్ రియలీ సీయింగ్ ఇట్, ఎంకరేజ్ చేస్తున్నారు. కాబట్టి మా స్టోరీ కూడా అందరినీ అట్రాక్ట్ చేసి, లైక్ ఐ సెడ్, ఇట్ హ్యాస్ ఆల్ ఎమోషన్స్, ఇట్ హ్యాస్ అందరూ కనెక్ట్ అయ్యే క్యారెక్టర్స్ ఉంటాయి అందులో. సో అందుకని ఇట్స్ అ గుడ్ ఫిల్మ్, ఇట్స్ అ గుడ్ వాచ్ ఫర్ ది ఎంటైర్ వీక్, ఎస్పెషలీ ఫర్ ద ఫ్రెండ్షిప్ వీక్. వండర్ఫుల్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఐ రియలీ హ్యాడ్ అ గుడ్ టైమ్ విత్ యూ. అండ్ మూవీ సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇలాంటి మంచి మంచి మూవీస్ మీరు మాకు అందించాలని ఇంకా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చూసారు కదా, ఇది వాళ్ళ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ABN ఆంధ్రజ్యోతి.